హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందు వీడియోస్లో బ్లౌజ్ యొక్క బేసిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో మనం ఒక బ్లౌజ్ తీసుకొని దాన్ని మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలనేది తెలుసుకుందాం. అయితే బిగినర్స్కి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి, దాన్ని ఎట్లా కట్ చేసుకోవాలని తెలియదు కాబట్టి మనం దాని గురించిన డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం. అంటే మనం ఏమేమి మెజర్మెంట్స్ తీసుకుంటామో ఫస్ట్ ఒకసారి ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి టోటల్ బ్యాక్ లెంత్, తర్వాత బ్యాక్ నెక్ డీప్, చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, ఫ్రంట్ లెంత్, ఫ్రంట్ నెక్ డీప్, షేప్ బెల్ట్ ఆర్ క్రాస్ పట్టీ, నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్, ఆర్మ్ హోల్ ఆర్ ఆర్మ్ రౌండ్, స్లీవ్ లెంత్, స్లీవ్ విడ్త్, ఆర్మ్ డౌన్. మనం ఈ బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు. అయితే ముందుగా మనం ఈ బ్లౌజ్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ టోటల్ బ్యాక్ లెంత్ ఉంది. ఓకే, ఫస్ట్ బ్యాక్ లెంత్ చూద్దాం. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర మనం టేప్ పెట్టుకోవాలి. ఓకే, టేప్ పెట్టుకొని కిందికి మన లెంత్ ఎంత ఉందో అంతవరకు కొంచెం మనం ఈ బ్యాక్ క్లాత్ని కొంచెం కిందికి సాగినట్టు అనుకోవాలి, కొంచెమే అనుకోవాలి. సో మనకి ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసింది చూడండి, అంటే 12.5 దీని లెంత్ వచ్చింది. ఓకే, మనం ఇక్కడ సైడ్ అయినా సరే బ్యాక్ లెంత్ చూసుకోవచ్చు, లేదా ఈ సైడ్లో అయినా సరే బ్యాక్ లెంత్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా మనకి 12.5 అనేది టోటల్ లెంత్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ అనమాట. ఓకే, సేమ్ ఇట్లనే ఇదే ఫోల్డింగ్లో ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర మనం టేప్ పెట్టుకొని కంప్లీట్గా 12.5 వరకు ఉంచుకొని మనకి ఇక్కడ నెక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దానికి స్ట్రైట్గా మనకి ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అదే మనది నెక్ డీప్ అనమాట. అంటే ఇక్కడ 9 ఇంచెస్ కనిపిస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ యొక్క నెక్ డీప్ ఎంత అంటే 9 ఇంచెస్ అని అర్థం. మీకు ఇట్లా అయితే అర్థం కాకొచ్చింది అనుకుంటే మీరు ఇక్కడ నెక్ ఎండింగ్ దగ్గర మీరు ఒక స్కేల్ పెట్టుకోండి. ఇట్లా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకొని షోల్డర్ నుంచి మెజర్ చేసుకోండి. షోల్డర్ నుంచి మెజర్ చేసుకుంటే కూడా మనకి 9 ఇంచెస్ వచ్చిందనమాట. మీకు నెక్ చూసుకోవడం అర్థం కాకపోతే స్కేల్ ఇట్లా అడ్డం పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని చూసుకుంటే మనకి నెక్ డీప్ వస్తుంది. ఓకే, ఇది సెకండ్ మెథడ్. లేదు మాకు ఇట్లా కూడా అర్థం కాకొచ్చింది అంటే ఇక్కడ దీన్ని వీప్ పట్టి అంటాం అనమాట మనం. ఓకే, వీప్ భాగం అంటాం మనము. ఈ వీప్ భాగంని కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎండింగ్ దగ్గర పెట్టుకొని కొంచెం మనం కిందికి సాగినట్టు అన్నాం కదా, అట్లా అనుకుని చూసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికంటే కొంచెం అటు ఇటు వస్తుంది, ఎందుకంటే సెంటర్ మనం ఇది మధ్యలోకి వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం అటు ఇటు అవుతుంది. మనం ఇట్లా చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంత 3.4 వచ్చింది. ఈ టోటల్ లెంత్లో నుంచి మనం ఈ వచ్చిన లెంత్ని తీసేస్తే మనకి నెక్ డీప్ వస్తుంది అనమాట. ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ పెట్టుకొని అడ్డంగా స్కేల్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ చూసుకోవచ్చు. లేదు మన వీప్ భాగంని చూసుకొని కూడా టోటల్ లెంత్లో నుంచి ఈ వీప్ భాగంని తీసేసుకుంటే కూడా మనకి నెక్ వస్తుంది అనమాట. ఈ త్రీ మెథడ్స్లో మనం బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ కావాలంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్లో ఇది రైట్ పార్ట్, ఇది లెఫ్ట్ పార్ట్, ఏదో ఒక పార్ట్ తీసుకొని మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ మెజర్ చేసుకున్నా కూడా ఈ కాజా పట్టిని హుక్ పట్టిని వదిలిపెట్టుకొని, అంటే ఎంతవరకు అయితే పట్టి ఉందో దాన్ని వదిలిపెట్టుకొని మిగతా పార్ట్ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ హుక్ పట్టిని వదిలిపెట్టుకొని కొంచెం సాగినట్టు అనుకోవాలి మనం క్లాత్ని. అనుకుంటే ఇది దగ్గర దగ్గర 8 ఇంచెస్ వచ్చింది. ఓకే, 8 ఇంచెస్ వచ్చింది అంటే ఒక్క పార్ట్ మనకి 8 ఇంచెస్ వచ్చింది, నెక్స్ట్ పార్ట్ 8 ఇంచెస్, బ్యాక్ పార్ట్ కూడా 8 ఇంచెస్ వస్తుంది. అంటే 8 × 4 చేస్తే మనకి 32 ఇంచెస్ అనేది మన చెస్ట్ లూజ్ వస్తుంది. ఎందుకు మనం 4తో మల్టిప్లై చేయాలనుకుంటున్నాం అంటే మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి 4 పార్ట్స్ కనిపిస్తుంది. ఇక్కడ 1 2 3 4 8s 32 వస్తుంది. అందుకని మనకు వచ్చిన ఒక పార్ట్ని 4తో మల్టిప్లై చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. లేదు మాకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే
బ్యాక్ పార్ట్ని నీట్గా అనుకోవాలి ఇట్లా. ఓకే, అనుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఆమ్ డౌన్ ఉందా, ఇక్కడ నుంచి కొంచెం సాగినట్టు అని ఇక్కడ చూసుకోండి. అంటే దగ్గర దగ్గర మనకి 16 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 16 ఇంచెస్ బ్యాక్ సైడ్ వచ్చింది అంటే 16 × 2 చేస్తే 32 వస్తుంది. అంటే ఫ్రంట్లో కూడా 16 వస్తుంది, బ్యాక్లో కూడా 16 వస్తుంది. కాబట్టి టోటల్ లెంత్ మనకి 32 ఇంచెస్ వస్తుంది. మీ ఇష్టం, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసుకొని చెస్ట్ లూజ్ తీసుకుంటారా మీ ఇష్టం. లేదు ఫ్రంట్ పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకొని విత్ 4తో మల్టిప్లై చేస్తారా, అది మీ ఇష్టం అనమాట. ఎట్లా చూసుకున్నా మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వేస్ట్ లూజ్. వేస్ట్ లూజ్ని మనం ఇట్లా కూడా చూసుకోవచ్చు. అంటే దీన్ని కూడా 2 టైప్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే 13.5 వచ్చింది. దీన్ని డబల్ చేసుకోవాలి. 13.5ని డబల్ చేస్తే మనకి 27 ఇంచెస్ వస్తుంది అనమాట. ఓకే, లేదు మనకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే టోటల్గా మనం కింద వేస్ట్ మొత్తం మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే మనకి 27 ఇంచెస్ వచ్చిందనమాట. ఓకే, మనం 2 టైప్స్ అట్లా మెజర్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఒకలాగా మెజర్ చేసుకోవచ్చు, లేదా మొత్తం మెజర్ చేసుకున్నా మనకు వస్తుంది. లేదు అంటే ఒక్క పార్ట్, ఫ్రంట్ పార్ట్లో ఒక్క పార్ట్ని కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే 6.2 వచ్చింది. 6.2ని 4 తోటి మల్టిప్లై చేసుకుంటే కూడా మనకి టోటల్ వేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ లెంత్. ఫ్రంట్ లెంత్ ఎట్లా చూసుకోవాలి అంటే ఇక్కడ మనం టేప్ దగ్గర షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టుకొని కిందికి సాగినట్టు తీసుకొని చూసుకోవాలి. ఇంత వస్తుంది. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా సరే కానీ ఫ్రంట్ లెంత్ని మెజర్ చేసుకోవద్దు. ఎందుకు మెజర్ చేసుకోవద్దు అంటే మనకి బ్యాక్ లెంత్ ఏమో 12.5 వచ్చింది. అదే ఫ్రంట్ లెంత్కి వచ్చే వారికి దగ్గర దగ్గర 13 ఇంచెస్ వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది అంటే మనం ఫ్రంట్ లెంత్ని క్రాస్ కటింగ్ చేసుకుంటాం అనమాట. ఓకే, క్రాస్ కటింగ్ చేసుకుంటాము, మళ్ళీ డాట్స్ వేసుకుంటాము, మళ్ళీ క్రాస్ పట్టి యాడ్ చేస్తాం. సో ఈ ఫ్రంట్ పార్ట్కి కొంచెం సాగే గుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా మెజర్ చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే కానీ మనం బ్యాక్ లెంత్ మెజర్మెంట్ తీసుకొని దాన్నే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ లెంత్ మెజర్మెంట్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే కానీ మనం ఫ్రంట్ లెంత్ అనేది మనం మెజర్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్. ఫ్రంట్ నెక్ డీప్ అంటే ఇందాక మనం బ్యాక్ నెక్ చూసుకున్నట్టే చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టుకొని నెక్ని మంచి ఇట్లా రౌండ్గా అనుకొని ఈ నెక్కి అంటే ఈ ఎండింగ్కి ఏ నెంబర్ అయితే స్ట్రైట్గా ఉందో అది మన ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. అంటే ఇక్కడ 6 కనిపిస్తుంది. సో 6 అనేది ఫ్రంట్ నెక్ డీప్. కాబట్టి డీప్ వచ్చేస్తుంది. లేదు మాకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది అంటే మీరు సేమ్ మళ్ళీ ముందులాగానే స్కేల్ పెట్టుకోండి. ఇట్లా స్కేల్ పెట్టుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెజర్ చేసుకోండి. 6.16 వస్తుంది. ఓకే, లేదు ఇట్లా కూడా మాకు రావట్లేదు అనుకుంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక సైడ్ తీసుకొని ఇట్లా పెట్టుకోండి. రౌండ్గా ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లయినా సరే మనకి డీప్ వచ్చేస్తుంది. అంటే ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చింది షేప్ బెల్ట్ ఆర్ క్రాస్ పట్టీస్. మనం ఈ షేప్ బెల్ట్ని మెజర్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అని అనొచ్చు, క్రాస్ పట్టీ అని అనొచ్చు కదా. కాబట్టి దీన్ని మెజర్ చేసుకోవాలి. ఒక సైడ్ ఏమో 1.6 వచ్చింది, ఇంకో సైడ్ ఏమో 2.4 వచ్చింది. మన ఒక సైడ్ కంటే ఒక సైడ్ 1/2 ఇంచ్ కానీ 0.7 ఇంచెస్ కానీ ఎక్కువ ఉండాలి. కాబట్టి క్రాస్ పట్టీని కూడా ఖచ్చితంగా మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్. నెక్ విడ్త్ అనేది చాలామందికి చాలా టఫ్ అనిపించే మెజర్మెంట్ అనమాట. ఎందుకు అంటే దాన్ని ఎట్లా తీసుకోవాలో చాలామందికి తెలీదు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్, ఎవరికైనా సరే 2 ఇంచెస్ సరిపోతుంది. మనం ఫస్ట్ 2 ఇంచెస్ని మెజర్ చేసుకోవాలి. 2 ఇంచెస్ని మెజర్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. మనం కుట్టే వరకు అది 2.4 అట్లా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి పెట్టుకునే నెక్ విడ్త్ అనేది 2.
లేదు కొంచెం షోల్డర్ వెడల్పు ఉంది అన్నప్పుడు 2.2 తీసుకోండి. 2.2 తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇది 2 కదా, ఇక్కడ 2.2 అనుకుందాం. 2.2 తీసుకుంటే మనకి స్టిచ్ చేసే వరకు 2.5 వచ్చేస్తుంది అనమాట. కాబట్టి 2 అనే తీసుకోండి, 2.2 అనే తీసుకోండి. లేదు ఇంకొంచెం చాలా బ్రాడ్గా వెడల్పు షోల్డర్స్ ఉన్న వాళ్ళకి 2.5 మస్తు అయిపోతుంది. 2.5 తీసుకొని మనం కట్ చేసి కుట్టే వరకు మనకి దగ్గర దగ్గర 3 ఇంచెస్ వస్తుంది. లేదు ఒకసారి మనం బ్లౌజ్లో నెక్ విడ్త్ ఎట్లా చూడాలో చూద్దామంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కరెక్ట్గా అనుకోవాలి. అనుకొని ఇక్కడ హుక్స్ దగ్గర హుక్స్ పెట్టేసుకోండి. హుక్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ వరకు ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలి. 4.8 అట్లా వచ్చింది. ఓకే, 4.8 తీసుకొని దీన్ని మనం హాఫ్ చేసుకోవాలి. హాఫ్ ఎందుకు చేస్తాము అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్ కాబట్టి ఇక్కడ ఒక పార్ట్ నెక్ వస్తుంది, ఇక్కడ ఒక పార్ట్ నెక్ వస్తుంది. కాబట్టి మనం ఈ 4.8ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుందో వాల్యూ చూడండి, ఎంత 2.2 వచ్చింది. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నెక్ విడ్త్ ఎంత ఉంది, 2 ఉందనమాట. మనం కట్ చేసి కుట్టే వరకు 2.4, 2.3 వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు నెక్ విడ్త్ చూసుకోండి. ఇంకొకటి షోల్డర్ విడ్త్. ఇక్కడ షోల్డర్ విడ్త్ అంటే మనం ఫ్రంట్ సైడ్ వేసుకొని షోల్డర్ విడ్త్ చూసుకోవాలి. ఇది షోల్డర్ విడ్త్. ఓకే, దీనికి 1.8, 1.6 షోల్డర్ విడ్త్ ఉంది. అది మన ఇష్టం అనమాట. మనకి చిన్నగా ఉండాలి షోల్డర్ విడ్త్ అంటే చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా ఉండాలి అంటే పెద్దగా పెట్టుకోవచ్చు. కానీ మ్యాక్సిమం 2 or 2.5 పెట్టుకోవాలి. నెక్ విడ్త్ అండ్ షోల్డర్ విడ్త్ మాత్రం ఖచ్చితంగా ఇంతే ఉండాలి, ఎక్కువ మాత్రం ఉండొద్దు. అయితే షోల్డర్ విడ్త్ ఏంటంటే చాలామంది పెద్ద పెద్దగా పెట్టుకోవడం వల్ల అది మన ఇది ఆర్మ్ జాయింట్ అనేది మొత్తం కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో మనం అంత పెట్టుకోకుండా ఒక 2 పెట్టుకోవడము, 2.2 పెట్టుకోవడం ఉంటే మన బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మీరు నెక్ విడ్త్కి కానీ షోల్డర్ విడ్త్ కానీ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నెక్ విడ్త్ వచ్చేసరికి 2 పెట్టేసుకోండి, లేదు అంటే 2.2. షోల్డర్ విడ్త్ కూడా 2 or 2.5 పెట్టేసుకోండి, సరిపోతుంది. అయితే ఇంకొంతమంది ఏంటంటే షోల్డర్స్ కొంచెం అంటే భుజాలు చాలా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి 2 కాకుండా 1.8 పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం షోల్డర్ని బట్టి మనం నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ తీసుకోవాలి. కానీ ఏదో అందరు చెప్పినట్టు ఒకేసారి 2.5, 3 అని తీసుకోవడం వల్ల మన బ్లౌజ్కి ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇది నెక్ విడ్త్ అండ్ షోల్డర్ విడ్త్ గురించి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఆర్ ఆర్మ్ రౌండ్ గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడు ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని స్ట్రైట్గా అనుకోవాలి. మనకి ఇక్కడ ఈ రౌండ్ ఎండ్ అయింది కదా, ఈ రౌండ్కి ఏదైతే నెంబరు ఈక్వల్గా కనిపిస్తుందో అదే మన ఆర్మ్ రౌండ్. అంటే ఇక్కడ 5 కనిపిస్తుంది కాబట్టి 5 అనేది మన ఆర్మ్ రౌండ్. లేదు మళ్ళీ మాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, తెలియట్లేదంటే సేమ్ నెక్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి ఎట్లా కొలుచుకున్నామో అట్లనే స్కేల్ పెట్టుకోండి. స్కేల్ పెట్టుకొని చూసుకోండి, చూడండి 5 వచ్చింది. ఓకే, 5 అనేది మన ఆర్మ్ హోల్ ఆర్ ఆర్మ్ రౌండ్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి బేసిక్గా ఆర్మ్ హోల్ అనేది 5 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నెక్ విడ్త్ 2 ఎట్లుంటుందో, షోల్డర్ విడ్త్ 2 ఎట్లుంటుందో, ఆర్మ్ హోల్ అనేది కూడా ఫస్ట్ 5 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇది బేసిక్ అనమాట. ఈ నెంబర్ 5 అనేది బేసిక్. అంతకంటే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా మనం 5 కాకుండా ఒక 4.8 పెడతాం. మిగతా వాళ్ళు 5.5, 5.8 లేదా 6 వరకు వచ్చేస్తుంది. కానీ బేసిక్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అయితే 5. మీరు ఈ నెక్ విడ్త్ని, షోల్డర్ విడ్త్ని, ఆర్మ్ హోల్ని బండగా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్లీవ్ లెంత్ అంటే ఇక్కడ షోల్డర్ ఎండ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్లీవ్ లెంత్. ఓకే, ఇది స్లీవ్ లెంత్ చూసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ విడ్త్ ఆర్ స్లీవ్ రౌండ్. మనకి స్లీవ్ రౌండ్ అంటే ఇదనమాట, కింద స్లీవ్ రౌండ్ మనం ఇట్లా మెజర్ చేసుకోవాలి. దీన్ని కొంచెం లాగినట్టు అని స్ట్రైట్గా అనుకొని అప్పుడు మెజర్ చేసుకోవాలి. మనకి స్లీవ్ విడ్త్ కూడా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ డౌన్ అంటే ఇదనమాట, ఇది ఆర్మ్ డౌన్. ఓకే, అయితే మీకు ఒకటి ఆర్మ్ హోల్ దగ్గర 5 ఇంచెస్ అని చెప్పిన కదా, మీరు దీన్ని ఇట్లనే కాకుండా
ఈ విధంగా చూసుకోకుండా మీరు ఇట్లా కూడా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. ఓకే, ఇక్కడ ఈ పైనదంతా ఆర్మ్ హోల్ పార్ట్, కిందిదంతా మిగిలింది కదా. మీకు పైనుంచి కిందికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో అర్థం కాకపోతే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. 7.5 అంటే మన బ్లౌజ్ టోటల్ ఎంత ఉంది, 12.5 ఉంది. ఓకే, 12.5లో నుంచి 7.5 తీసేస్తే ఎంత వస్తుంది, 5 ఇంచెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి పోగా మిగిలిందే మన ఆర్మ్ హోల్ అనమాట. సో ఇది మన బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎట్లా తీసుకునే విధానం. మనం ఇంతవరకు బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి, నేను మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోస్లో నేను బ్లౌజ్ యొక్క బేసిక్స్ గురించి చెప్పినా కాబట్టి అవన్నీ తెలుసుకొని ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. అప్పుడు మనకి నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోస్లో నేను బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. కాబట్టి మీరు అవన్నీ చూస్తే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.